హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ వే. సో ప్రీవియస్గా మనం క్వశ్చన్స్ నేర్చుకున్నాం. లైక్ ఎలాంటిదంటే, షో దట్ ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ a మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేయమన్నట్టు ఇచ్చాడు. సో ఇదంతా నీకు మైనస్ ప్లస్లో మల్టిప్లికేషన్ చేస్తే నీకు 0 రావాలన్నట్టు ప్రూవ్ చేసాం. చేసేసాం, ప్రూవ్ కూడా చేసాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి వేరే క్వశ్చన్ అంటే మన ఇందులో నుంచే వేరే వేరే క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే చూడండి, బుల్లెట్ పేపర్ బుల్లెట్ నుంచి క్వశ్చన్ నెంబర్ 44 ఏమిటి? ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1001. ఐ అంటే ఏంటో నీకు తెలుసు. ఐ అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1001 అంటే ఆఫ్ 2 by 2 మ్యాట్రిక్స్ అని అర్థం. కామా ఈ ఈజ్ ఈక్వల్ టు 0 1 0 0. ఇది ఇచ్చిన తర్వాత దెన్ షో దట్, ఎస్టీ అంటే షో దట్ అని అర్థం. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్, సారీ AI plus BE whole cube is equal to a cube by plus 3a square BE. a cube by plus 3a square BE ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇది చేయాలంటే ముందు ఇది కూడా సేమ్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం LHS చేసుకుందాం. LHS చేసుకుంటే ఈజీ. LHS అంటే ఏమిచ్చాడు మనకి? ఇక్కడ ఏమిచ్చాడు? LHS ఇక్కడ రాస్తున్నాను. ఏమిచ్చాడంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్, నేను స్క్వేర్ రాస్తాను, నా మిస్టేక్. ఏ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అన్నాడు. దీన్ని ఎలా చేస్తావు? ఫస్ట్ అంటే ఓకే, నేను ప్రీవియస్గా మనం ఏం చెప్పాము? ఏ క్యూబ్ ఇస్తే ఏం చేసాము? ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఇదే ప్రాసెస్ ఇక్కడ చేస్తామంటే ఏ ప్లస్ బిఈ ఇంటూ ఏ ప్లస్ బిఈ ఇంటూ ఏ ప్లస్ బిఈ. ఇది ఇలాగా ఫస్ట్ ఈ రెండు చేయాలి, వచ్చిన ఆన్సర్ని దీంతో చేయాలి. సో నెక్స్ట్ ఫస్ట్ ఏఐ అంటే ఏంటి చేద్దాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇక్కడ వేరేలాగా వస్తుంది. సో ఇక్కడ ఏ అంటే ఒక వేరియబుల్ అనే దాన్ని మనం ఐతో మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఐ అంటే మనకు వాల్యూ ఇచ్చేసాడు 1001 అని. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఐ అని అన్నాడు కదా అని చెప్పేసి వేరేలాగా చేసేస్తారు. మిస్టేక్ చేసేది ఇక్కడే. ఏని ఐతో మల్టిప్లై చేయాలి. ఏని ఐతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇంకొకటి మల్టిప్లై చేయి. ఏ ఇంటూ 1 ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 1 ఏ. ఏఐ వాల్యూ ఇది. నెక్స్ట్ ఏఐ ప్లస్ బిఈ అన్నాడు. బి అనేది ఒక వేరియబుల్, దాన్ని ఈతో మల్టిప్లై చేయాలి. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0 1 0 0. సో బి అనే ఒక వేరియబుల్ని ఈతో మల్టిప్లై చేస్తున్నాం. మిస్టేక్ చేయొద్దు. ఏఐ బిఈని మీరు సరిగ్గా చేయండి. క్వశ్చన్లోనే ఉన్నాయి అంతా. మీరు ఆలోచించాల్సింది ఒకటే, మల్టిప్లికేషన్, దాని తర్వాత ఎడిషన్. మల్టిప్లికేషన్ అంటే ఐని మల్టిప్లై చేయాలి, బిఈని మల్టిప్లై చేయాలి, బి ఇంటూ ఈని, దాని తర్వాత అన్నిటిని యాడ్ చేయాలి. బిఈ బి ఇంటూ 0 0, బి ఇంటూ 1 బి ఇంటూ 0 0 0. సో ఏఐ ప్లస్ బిఈ అంటే ఈ రెండింటిని యాడ్ చేయటం. ఏ 0 0 ఏ ప్లస్ 0 బి 0 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0 ఏ బి 0 ఏ. సో ఏబి 0 ఏ. ఏఐ ప్లస్ బిఈ వచ్చేసింది. ఏ ప్లస్ బిఈ అంటే ఏబి 0 ఏ. సో ఏఐ ప్లస్ బిఈ అంటే ఏబి 0 ఏ. సో దీనికి ఏం చేయమంటున్నాడు? ఎల్హెచ్ఎస్ కదా మనం చేస్తుంది. ఏం చేయమంటున్నాడు? ఏఐ ప్లస్ బిఈ యొక్క హోల్ క్యూబ్ చేయమన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏఐ ప్లస్ బిఈ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ చేద్దాం.
దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి వాల్యూ ఎంత ఏ బి 0 ఏ స్క్వేర్ అంటే మళ్ళీ ఇంకోసారి చేయాలి ఏ బి 0 ఏ దట్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా చేస్తాను చూడండి ఫస్ట్ కలం ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 0 0 ఫస్ట్ సెకండ్ కలం ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ బిఏ నెక్స్ట్ 0 ఇంటూ ఏ 0 ప్లస్ ఏ ఇంటూ ఏ 0 0 0 ఇంటూ బి 0 ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏబి 2 ఇంటూ 1 అన్నా లేదా 1 ఇంటూ 2 అన్నా నీకు వచ్చేది 2a అంటే ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్నా ఒకటే ఏ ఇంటూ బి అంటే ఏబి బి ఇంటూ ఏ అంటే ఏబి ఇక్కడ ఏబి ప్లస్ ఏబి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2ab 2ab చాలామంది మిస్టేక్ చేసేదండి తెలుసా ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ అంటే ఏంటి ఏ ప్లస్ ఏ అంటే ఒక ఏ రెండు ఏలు యాడ్ అవుతున్నాయి తెలిసిపోతుంది 2 ఏలు అంటే 2a ఏ ఇంటూ ఏ మల్టిప్లైడ్ బై ఏ అంటే ఏ స్క్వేర్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు ఇప్పుడనే కాదు ఇది ఒకటనే కాదు ప్రతిసారి మిస్టేక్ చేస్తారు ఓకేనా చూసుకోండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab 0 అండ్ ఏ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ చేస్తే వచ్చింది ఇప్పుడు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అంటే ఏంటి ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ దట్ ఈజ్ ఈక్వల్ ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ ఏమొచ్చింది ఏ స్క్వేర్ 2ab 0 a square into a plus b a b 0 a that is equal to a square into a cube 2ab into 0 0 a square into b a square b plus 2ab into a ఇక్కడ రాస్తాను బదులు 2ab into ఏ ఒకటి ఉంది కూడా ఏ ఒకటే ఉంటుంది బ్రజర్ ఇందాక చెప్పింది ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి 2a స్క్వేర్ బి సో 2a స్క్వేర్ బి 0 ఇంటూ ఏ 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 0 0 0 ఇంటూ బి 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ బి అంటే the a square b 0 a cube. So therefore ai plus b whole cube is equal to a cube 3a square b 0 a cube వచ్చింది ఇది LHS ఇప్పుడు మనం RHS చేయాలి RHS ఏమి ఇచ్చాడు ఏ క్యూబ్ బై ప్లస్ 3a స్క్వేర్ బిఈ ఏ క్యూబ్ బై ఓకే ఏంటి RHS ఏ క్యూబ్ బై ప్లస్ 3a స్క్వేర్ బిఈ సో ఐ అంటే ఎంత ఇచ్చాడు 1001 ఈ అంటే ఎంత ఇచ్చాడు 0100 సో ఏ క్యూబ్ ఐ అంటే ఏ క్యూబ్ ఇంటూ ఐ 001 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ ఇంటూ 0 0 ఏ క్యూబ్ ఇంటూ 0 0 ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ 3a స్క్వేర్ బిఈ 3a స్క్వేర్ బిఈ 3a స్క్వేర్ బి ఇంటూ ఈ వాల్యూ ఒకటే ఇచ్చాడు కాబట్టి ఒకటే వేస్తున్నా ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ బి ఇంటూ 0 0 3a స్క్వేర్ బి ఇంటూ 1 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి ఇంటూ 0 0 సారీ 3a స్క్వేర్ బి ఇంటూ 0 0 దీనిని ప్లస్ చేయాలి therefore a cube i plus 3a square b equal to a cube 0 0 a cube plus
0 3a square b 0 0 that is equal to a cube plus 0 a cube 0 plus 3a square b 3a square b 0 plus 0 0 a cube plus 0 a cube. సో ఇది RHS ఏమొచ్చింది a cube 3a square b 0 a cube a cube 3a square b 0 a cube 3a square b 0 a cube వచ్చేసిందా ప్రూవ్ చేసామా LHS is equal to RHS అని LHS is equal to therefore LHS is equal to RHS and proof. చాలా ఈజీ మల్టిప్లై చేసి యాడ్ చేయటం మాత్రమే LHS RHS అని ప్రూవ్ చేయాలి అంతే. నువ్వు ఇందులో పెద్ద విద్య ఏం లేదు, మల్టిప్లికేషన్ ఒకటే విద్య. విద్య ఏం లేదని అంటే నీకు మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంత వస్తే చాలు. ఓకేనా, మిస్టేక్ చేయొద్దు, సింపుల్గా మిస్టేక్ అయితే చేయొద్దు. చిన్న చిన్న మాటలో మిస్టేక్ చేస్తే మీకు నష్టపోయేది మీరే. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేస్తాను ఇందులోనే. నెక్స్ట్ క్వశ్చన్ వద్దులే. ఓకే, వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్లో ఉన్న ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.